ఆర్కే బీచ్ లో జరుగుతున్న నేవీ డే వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. టెక్నాలజీలో మనం ముందున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డీప్ టెక్నాలజీ ఉంది. ఒక ఆంటర్‌ప్రెన్యూర్ తయారు చేయడం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అభిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ చూసాం, నేవీ విన్యాసాలు చూసాం, ఒక ఇన్స్పిరేషన్ పొందాం. ఇప్పుడు చూస్తే మన నేవీ రిక్రూట్మెంట్ పెడితే విశాఖపట్నం నుంచే ఎక్కువ మంది నేవీలో సెలెక్ట్ అయ్యే పరిస్థితి వస్తున్నారంటే దానికి కారణం వారు చూపించిన ఇన్స్పిరేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పకపోతే బాగుండదు కాబట్టి తొందరలోనే మెట్రో రైలు వస్తుంది. ఇక్కడ అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా మనం ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా పరిరక్షించుకుంటున్నాం. అదే సమయంలో విశాఖపట్నంలో అతి పెద్ద ఆకర్షణగా ఉన్న కురుశ్వర సబ్మెరైన్ మ్యూజియం కూడా మనం ఏర్పాటు చేసుకునింది 2002 ఆగస్టులో ఏర్పాటు చేసుకున్నాం. అదే సమయంలో 2017లో 14 కోట్లు ఖర్చు పెట్టి TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు ఆలోచించాం, INS విరాట్ని యుద్ధ నౌక కూడా ఇక్కడ తీసుకొచ్చి టూరిజాన్ని ప్రమోట్ చేయాలనుకున్నాం. అది మిస్ అయింది. మళ్ళీ అలాంటి అవకాశం వస్తే ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ హబ్గా తయారు చేయాలని, ఒక టెక్నాలజీ హబ్గా, ఫార్మా హబ్గా, మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. మన ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్లో భాగంగా డిఫెన్స్ రంగంలో కూడా మనం అభివృద్ధి సాధించడం కోసం ముందుకు పోయారు. భారతదేశం ఆర్థికంగా దూసుకెళ్లే పరిస్థితి వచ్చింది. దేశం ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటేనే సరిపోదు, డిఫెన్స్ పరంగా కూడా మనం స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి డిఫెన్స్లో సమర్థవంతంగా ఉండడానికి నేవీ చేస్తున్న కృషి అసామాన్యం. వారిని ఈరోజు మనం చూస్తే, మన నేవీని చూస్తే వేరే వాళ్ళు భయపడే విధంగా మన వాళ్ళు పనిచేయగలుగుతున్నారు. ఆ విధంగా ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా దేశాన్ని కాపాడడానికి పోరాడే నేవీని పేరు పేరున ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. భారతదేశం వికసిత్ 2047 విజన్ తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో పెద్ద అసెట్ వచ్చి 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. ఇక్కడ మ్యారిటైమ్ సామర్థ్యాలు బాగా మెరుగుపరుచుకోగలిగితే, మౌలిక సదుపాయాలు మనం కల్పించుకోగలిగితే ఈ ప్రాంతం ఆర్థికంగా ఉపయోగపడుతుంది. దీనికి మన వాళ్ళు కూడా ఉపాధి కానీ సంపద సృష్టించుకునే అవకాశం వస్తుంది. నేను ఈరోజు ఒకటే అడ్మిరల్ గారిని అప్పీల్ చేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు ఉండడం మా అందరికీ చాలా ఆనందం. ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం, దేశాన్ని రక్షించడం కోసం మీరు ఏ విధంగా అయితే ముందుకు పోతున్నారో అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు డ్రోన్ టెక్నాలజీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డీప్ టెక్నాలజీ ఉంది. ఇవన్నీ కూడా నేవీకి కూడా అవసరం. అదే సమయంలో ఆర్థిక ఆలంబన కోసం ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఓషన్ ఎకానమీ ఒక బిగ్ అసెట్ ఉంది. మనం ఇంతవరకు ఓషన్ ఎకానమీలో ఏమాత్రం కూడా ముందుకు పోలేకపోయాం. ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు అధ్యయనం చేసి ప్రభుత్వాలకు గైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.